శ్రీశైల మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయాలంటే బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే తలపాగాను రామన్నపేటకు చెందిన దేవాంగ కులస్తులు 21 మంది శివమాలలు ధరించి తయారీకి ఏడాదంతా శ్రమిస్తారు. రోజుకు మూర చెప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ భోలా శంకరుని స్మరించుకుంటూ సాధు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 21 మంది ఈ పాగాను మగ్గంపై నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 2 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి దేవాంగపురిలోని పృథ్వీ వంశస్థులకు అందజేయడం జరుగుతుంది. ఈ తలపాగాను శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడుగా తీర్చిదిద్దేందుకు ఈ తలపాగా అలంకరణ చేస్తారు. ఈ సందర్భంగా సాధు శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైల మల్లన్న తలపాగా తయారీలో తాము భాగస్వామ్యం అయినందుకు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ఎంతో విశిష్టత కలిగిన శ్రీశైల మల్లన్న తలపాగాను తయారు చేసేందుకు 21 మంది శివమాలలు ధరించి ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ భోలా శంకరుణ్ణి స్మరించుకుంటూ రోజుకు మూర చెప్పున 360 మూరల తలపాగాను తయారు చేసి దేవాంగపురిలోని పృథ్వీ వంశస్థులకు అందచేయటం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా తయారు చేసిన ఈ తలపాగాను దేవాంగపురిలోని పృథ్వీ వంశస్థులకు అందజేయడం జరుగుతుందని దేవాంగ సభ్యులు బండ్లబాబు అన్నారు. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన 21 మంది దేవాంగ కులస్తులు తలపాగాలో భాగస్వాములు కావడం ఆ ప్రాంత వాసులుగా తమకెంతో గర్వకారణంగా ఉందని ఆయన చెప్పారు. ఓం నమః శివాయ. శ్రీశైల భ్రవరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి తలపాగా 21 మంది మాలధారణ శివమాలధారణ చేసి 41 రోజు మాలధారణ చేసి రోజుకొక మూర చొప్పున 365 రోజులు రోజుకొక మూర చొప్పున తయారు చేస్తూ ఉన్నాము. ఎంతో నియమనిష్టలతోటి మాలధారణ చేసి 24వ తారీఖున ఊరేగింపు చేసి ఆ తదనంతరం పందలపల్లి శివాలయం వద్దకు తీసుకెళ్ళి ఆ రాత్రి శివాలయం దగ్గర వద్ద ఉంచి ఆ తెల్లవారుజామున 26వ తారీఖు ఉదయం తీసుకెళ్ళి ఆ పండగ రోజు 26వ తారీఖున ఆ స్వామివారి లింగోద్భవ సమయంలో తలపాగా నవనందులకి అలంకరణ చేయటం జరుగుతుంది. ఇదంతా మా దేవం కులందరులకు జరిగినందుకు ఎంతో గర్వంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా రామన్నపేట సాధు శ్రీనివాసులు మరియు 21 మంది శివస్వాములు నియమనిష్టలతోటి గత 41 రోజుల నుంచి రోజుకు మూర చొప్పున అదే విధంగా 365 మూరలు వారు తలపాగా వస్త్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే చీరాల మండలం దేవంగపురికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు సుబ్బారావు గారు వారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తలపాగా వారు శిఖరానికి అంటే శ్రీశైల మల్లన్న శిఖరాన్ని అలంకరణకు వారు భాగ్యం కలిగి ఉన్నారు. దేవాంగ కులస్తులైన వీరికి ఆ భాగ్యం దక్కటం మేము గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాము. అదే విధంగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆ రోజున ఈ పృథ్వీ వంశస్థులు వివస్తులై లింగోద్భవ సమయంలో శిఖరము నవనందులను కలుపుతూ ఈ వస్త్రాన్ని కట్టడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ దేవాంగ ప్రముఖులు ఏ చేనేత కార్మికులు ఈ వస్త్రాన్ని తయారు చేసినప్పటికీ వీరు మాత్రమే వివస్త్రులై స్వామివారికి లింగ శిఖరము మరియు నవనందులు అలంకరణ చేసే భాగ్యం దక్కటం చాలా గొప్ప విశేషంగా మా ప్రాంతవాసిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ